సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క బలమైన మాట హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. నేను సమాధానము నిలువ అనుగ్రహించెదను. ప్రియా సహోదర సహోదరి, హగ్గయి యొక్క గ్రంథం యొక్క ప్రత్యేకత చెర తరువాత ఆనాటి యూదా ప్రజలను ధైర్యపరుస్తూ పలుకుతున్న అనేకమైన ప్రవచనమైన మాటలు. మరుముఖ్యంగా దేవుని యొక్క మందిర కట్ట ఆలస్యతలో హగ్గయి యొక్క ప్రవక్త వారిని కట్టుటకు ఎంతో ప్రోత్సహించాను. ఆ యొక్క తరుణంలో చెప్తున్న మాట ఆయన మాట అనుగ్రహించును, లేదా ఆయన మాట నిలవబడును. ఆయన సమాధానము మన పక్షి నుండును. ఎందుకనగా ఆ కాలంలో వారు దేవుని యొక్క మందిరాన్ని కట్టలేని పరిస్థితి, వారి గృహాలు కట్టుకోలేని పరిస్థితి, చాలా తర్వాత వచ్చిన తర్వాత అనేకమైన సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో నేను సమాధాన నిలువ అనుగ్రహించువాడను. ఈరోజు నిజమే మన జీవితాల్లో అశాంతికి గురై ఉన్నామేమో, అనేకమైన నిందలకు గురై ఉన్నామేమో, అనేకమైన బలహీనతల్లో మనం ఉన్నామేమో. కనప్రసంగమా ఆయన మన మధ్య ఉంటే ఆ సమాధానం ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యంతో నేను బలపరుస్తున్నాను. ఆయనతో ఒక సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పాటు చేసుకోండి. ప్రభువైన దేవుడు మన మధ్య ఉండేలాగా మన జీవితాలు కానీ సరి చేసుకున్నట్లయితే ప్రియ కుమార్తె ఆయన తప్పనిసరిగా మన పట్ల ఒక ఉన్నతమైన కార్యములు చేయను, ఒక అద్భుతమైన కార్యములు చేయను. ఒకవేళ ఈరోజు నువ్వెంతో నిరుత్సాహంతో ఉన్నావేమో, నీతో ఎవరు లేరని, కానీ ఆయన తన సమాధానాన్ని పక్షించుటకు ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన పక్షమున నిలబడతావా? ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవా, నీ కొందాలు ఉదయకాల సమయంలో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నీ సమాధానం కోరి ఎవరైతే వారు మోకరించి ప్రార్థన చేస్తున్నారో వారి పక్షమున నిలబడండి. వారి యందు మీరుండండి. వారికి ఏమి కావాలో మీ సహాయం దయచేయండి. నీ కృపాక్షములతో నింపి బలపరచుకోండి. అయినా వారు ఏది అడిగినప్పటికీ కూడా మీరు వారికి నెరవేర్చి నీ హస్తాల్లో భద్రపరిచి దీవించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. భయపడద్దు, ఆయన సమాధానం మనతోన్నది. ఆయన మనకు తోడే ఉండును. దేవుడు దీవించును గాక. ఆమేన్.